దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయలేడు. కనుక దేవునికి ఏమేమి ఉన్నాయి అంటున్నాం ఇప్పుడు? దేవునికి గుణాతిశయములు, మహిమగల గుణాతిశయములు కలిగిన స్వభావము దేవునికి ఉన్నది. ఉంటే మరి మేమేం చేయాలి సార్? మా తప్పేమున్నది? ఆయనకుంటే ఉండని అంటే, బాబు దేవునికి కలిగి ఉన్న మహిమ గుణాతిశయములను ప్రచురము చేయుటకే నీవు రక్షింపబడినావు. ప్రచురము చేయుట అనగా తెలియని వారికి తెలియపరచుట. ఆ సృష్టికర్త యొక్క మహిమ గుణాతిశయములను ఈ భూలోక ప్రజలకు తెలియపరచు నిమిత్తము నిన్న ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. నీ మీద గొప్ప బాధ్యత ఉంది. నీవు రక్షణ పొందటం వెనక దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది. తానేమిటో ఈ లోకానికి నీ ద్వారా తెలియపరచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వెవరివైనా సరే, నువ్వు పాస్టర్వే కానక్కర్లేదు, బోధకుడివి, ప్రసంగికుడివి, సువార్థికుడివి ఏం కానక్కర్లేదు. యూ మే బి అన్ ఆర్డినరీ క్రిస్టియన్ బిలీవర్. నువ్వు మామూలు క్రైస్తవ విశ్వాసివి అయినా నీకు నలుగురు ఫ్రెండ్స్ అన్నా ఉంటారుగా. నాకేముంది సార్, నాకెవరు తెలుసు అండి, నన్ను ఎవరు లక్ష్య పెడతారండి, నాకు పెద్ద టాలెంట్స్ ఏమి లేవండి, నేను పెద్ద కవిని కాదు, గాయకుడిని కాదు, పండితురాలిని కాదు, నాకేం తెలీదు. ఇళ్లలో పాచి పని చేసుకొని బ్రతికే మనిషి అయినా కానీ కనీసం ఆమె ఏ ఇంట్లో పని చేస్తుందో ఆ ఇంటోళ్ళన్న పరిచయమే కదా. ప్రియులారా, ఏదన్నా హోటల్లో ఒక బేరర్ పని చేస్తున్నాడు అనుకో, ఆ హోటల్ యజమానులైన ఇతనికి పరిచయమే కదా. ఒక ఎంఎన్సి లో పని చేస్తున్నాడు, మల్టీనేషనల్ కంపెనీలో పని చేస్తున్నాడు, అక్కడ ఉండే కొలీగ్స్, ఆ టీం అంతా పరిచయమే కదా. ఎవరితోనూ పరిచయము లేకుండా ఎవ్వరు ఉండరు. ఎంత అనామకుడికైనా ఒక నలుగురైనా గుర్తుపట్టేటోళ్ళు ఉంటారుగా. గనక మా నాన్నగారు అనేవాడండి, వాళ్ళంతా పాతకాలం మనుషులు, బ్రిటిష్ కాలపు ఎడ్యుకేషన్ అండ్ థాట్ లైన్ కదా వాళ్ళు. నోబడీ ఈజ్ యూజ్లెస్ బాబు, డోంట్ కాల్ ఎనీబడీ యూజ్లెస్ అన్నారు. హీఈస్ ఓన్లీ లెస్ యూజ్ఫుల్ అన్నాడు. ఎంత మాట చూడండి, ఎంత గొప్ప మాట. మా నాన్నగారి దగ్గర అలాంటివి ఎన్నో నేర్చుకున్నాను నేను. ఆయన పెద్ద గురువు, ఒట్టుకనే కూర్చుంటాడు, క్యాజువల్గా మాట్లాడుతుంటే మాకు ఇట్లాంటి వజ్రాపు తునకలన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. యూజ్లెస్ అంటే అసలు పనికిరాడు, నిష్ప్రయోజకుడు, ఏమి లాభం లేనివాడు అనమాట. మొత్తం వాడు డస్ట్బిన్లో పడేయాలి వాడిని. యూజ్లెస్ అంటే చెత్తకుండికి యోగ్యుడు అంతే, వాడు చెత్తబుట్లో పడేయాలి, ఎందుకు పనికిరాడు, వాడిని యూజ్లెస్ అంటాం. అరే యూజ్లెస్ ఫెలో అని అంటే, నో 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 బాబు, డోంట్ కాల్ ఎనీబడి యూజ్లెస్. వాడు లెస్ యూజ్ఫుల్, తక్కువ ప్రయోజనం ఉంటుంది వాడి ద్వారా, కానీ అసలే ప్రయోజనం లేనోడు ఎవడు ఉండడు అని అంటాడు. కాబట్టి నీవెవరివైనా సరే అసలేమి లాభం లేని మనిషివైతే కాదు. నీ ద్వారా దేవునికి కొంతైనా ప్రయోజనం ఉంది, ఉంటుంది, ఉండే అవకాశం ఉంది. నువ్వు చదువుకున్నా మంచిదే, చదువు లేకపోయినా మంచిదే. నువ్వు బాగా డబ్బులున్నా మంచిదే, డబ్బులు లేకపోయినా మంచిదే. నువ్వేదో పెద్ద మోషే ప్రవక్తవు, ఏలియా ప్రవక్తవు, పౌలు లాగా కానక్కర్లే. ఈ లోకంలోనైతే ఉన్నావు కదా, ఇరుగు పొరుగు ఉన్నారు కదా, బంధువర్గం ఉన్నారు కదా, స్నేహితులు ఉన్నారు కదా. వాళ్ళ మధ్యలో నిన్ను దేవుడు ఎందుకు పెట్టాడంటే, నీ ద్వారా దేవుడు తన గొప్ప గొప్ప గుణాతిశయములను తెలియపరచడానికి. నీ జీవిత ధ్యేయం అది, నీ జీవిత గమ్యం అది, గురి అది.
ఎందుకు బ్రతుకుతున్నానో నాకు అర్థం కావట్లేదండి, అసలు నా బ్రతుకు అర్థమే లేదంటాడు. ఇంత పెద్ద అర్థం ఉందిరా నీ బ్రతుక్కి, నీ బ్రతుకు అర్థం లేదా? ఇప్పుడు చెప్పు. అసలు నా బ్రతుక్కి ఏం ప్రయోజనం లేదండి అంటే ఎవడరా చెప్పింది? చెంప చెళ్ళు అనిపించాలన్నంత కోపం వస్తుంది నాకు. ప్రయోజనము లేని బ్రతుకు ఎవ్వరూ లేరు. నువ్వు రక్షణ పొందిన దినాన నీ బ్రతుకు ప్రయోజనకరంగా మారిందంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేర్ ఈజ్ సమ్ యూజ్ ఫర్ యువర్ లైఫ్. యు ఆర్ నాట్ యూజ్లెస్. మేబీ మోర్ యూజ్ఫుల్ ఆర్ లెస్ యూజ్ఫుల్, అది అలాగ పోతాయి. అందరూ పౌలులాగా సేవ చేయలేరు. ఒకసారి ఎవరో అన్నారు నా సేవ ఆరంభంలో, బిల్లి గ్రహాం చేసినంత సేవ నువ్వు చేయగలవా అని నన్ను అడిగితే, అంటే చేయలేను, ఎట్లా చేస్తా? బిల్లి గ్రహాం లాగా నేను ఎట్లా చేస్తాను? ఆయన స్థానం వేరు, ఆయన ఉన్న దేశం వేరు, ఆ దేశానికే ప్రపంచంలో ఉన్న పరువు ప్రతిష్ట పరపతి వేరు. బిల్లి గ్రహాం గారిలాగా నేను ఎక్కడ చేస్తాను? ఆయన కాళ్ళు విసుకడానికే సరిపోను నేను. కోట్ల మందికి రక్షణ సువార్త చెప్పిన మహానుభావుడు. బిల్లి గ్రహాంలాగా నేను చేయలేను, కానీ గుర్తుపెట్టుకో, బిల్లి గ్రహాం కూడా నాలాగా చేయలేడని చెప్పిన. బిల్లి గ్రహాం నాలాగా చేస్తా? రమ్మను నిజాం పెట్టుకో, చేయలేడు. కనుక ఎవరి అంతస్తు వాళ్ళది, ఎవరి లెవెల్ వాళ్ళది, ఎవరి ప్రయోజనం వాళ్ళది, ఎవరు చేసే మినిస్ట్రీ వాళ్ళు. ఎవరితో పోల్చుకోవద్దు. నాలాగా నువ్వు చేయలేవు, కానీ నీలాగా నేను కూడా చేయలేను. అర్థమైందా? నాలాగా నువ్వు గ్రంథాలు రాసి ఇంగ్లీష్లో తెలుగులో అది నువ్వు చేయలేవు, కానీ నీలాగా నేను కూడా చేయలేను. నేను చేయలేనటువంటి ఒక పరిచర్య నీవు చేయగలవు. నేను రీచ్ కాలేని వ్యక్తులను నువ్వు రీచ్ కాగలుగుతావు. నేను టచ్ చేయలేని జీవితాలను నువ్వు టచ్ చేయగలుగుతావు. యు ఆర్ యూస్ఫుల్. నువ్వు దేవునికి కావాలి. నేను ఎందుకు పనికిరాను అని అనుకోవడం చాలా తప్పు. దేవుడు నిన్ను ఎందుకు రక్షించినాడంటే తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్నెందుకు పిలిచాడంటే తన మహిమ గుణాతిశయములను నీ ద్వారా లోకానికి పరిచయం చేయాలి. ఒక్క వ్యక్తి కన్నా నువ్వు చూపించగలిగేవనుకో దేవుని మహిమ గుణాతిశయములు ఏమిటో ఒక్క వ్యక్తికైనా నీ ద్వారా అర్థమైందనుకో, నీ బ్రతుకు సార్థకమైనట్టే, నువ్వు సింహాసనం ఎక్కినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని మహిమ గుణాతిశయములు అంటే ఏమిటంటే, ఇంకా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆయన స్వభావము సత్య స్వభావము. ఆయన స్వభావం అంటే ఏం స్వభావమట? సత్యస్వభావము. యెషయా 25వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి, నీ సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. దేవుని స్వభావాన్ని గూర్చి ప్రవక్త వర్ణిస్తున్నాడు. ఏమి స్వభావం అది? సత్య స్వభావము. ఆయన అబద్ధమాడ నేరని దేవుడు. ఇంకా ఎన్నో విషయాలు. ఆయన అందరికీ ఉపకారి. అవునా? ఆయన ఏ మనుషుడును తృణీకరించదగినవాడు కాడు అనుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. అది పేతురుకు ఆయన నేర్పినటువంటి పాఠము. దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 28. అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటయేనను
అట్టివారిని ముట్టుకొనుట అయినను యోధునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని. హల్లెలూయా. చూసారా, దేవుడు చూపించాడు. దేవుడు ఎవరిని కూడా వీడు అపవిత్రుడు, నిషేధించాలి అని అనుకోడు. అందరినీ సమానంగా చూస్తాడు ఆయన. 34వ వచనం చూడండి. దేవుడు హల్లెలూయా పక్షపాతి కాడు. నో పార్షాలిటీ. అందరినీ సమానంగా ఆయన ప్రేమిస్తాడు, సమానంగా తీర్పు తీరుస్తాడు. ఇక మీరు ఇట్లా తవ్వుకుంటూ పోండి, బైబిల్ లోపలికి ఎన్నో కనిపిస్తాయి. యెహోవా న్యాయవంతుడు, యెహోవా యథార్థవంతుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ దేవుని మహిమ గుణాతిశయములు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకు నువ్వు ప్రచురం చేయాలి. ఎట్లా ప్రచురం చేయాలంటే కూటం పెట్టి మైకి పట్టుకొని చెప్పి కాదు. అవే గుణాతిశయములను నీలో నీవు చూపించగలగాలి. ఆ సత్య స్వభావము, పక్షపాతము లేని గుణము, న్యాయముగా ప్రవర్తించే గుణం, ఎవరిని దూరము చేయకుండా అందరూ నా వాళ్ళు అనుకునే గుణం, నమ్మకత్వము, విశ్వసనీయత, నీతి, పరిశుద్ధత. ఏమండి, ఎదుటి వాళ్ళ సుఖమే ముఖ్యం అనుకొని నీవు నష్టపోయే తత్వం, ఇవన్నీ నీ బ్రతుకుల్లో చూపించాలి. ప్రచురము చేయమంటే మైక్ పట్టుకొని ప్రసంగాలు చేయమని కాదు. మైక్ పట్టుకొని ప్రచారం అంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పాచి పని చేసుకొని ఒక అమ్మాయి ఉంది, లేకుంటే ఒక ఇంట్లో తోటమాలి పని చేసి ఒక అబ్బాయి ఉన్నాడు. పేదవాళ్ళు ఆ పని చేసుకుంటున్నారు, రిక్షా దొక్కేవాళ్ళు ఉన్నారు, ఆటో నడుపుకుంటారు, లేకుంటే కారు నడుపుకుంటారు, లేకుంటే ఇంకొకటి ఏదన్నా, లేకపోతే మంచి సెక్రటేరియట్లో ఒక సెక్షన్ ఆఫీసర్ ఉండొచ్చు, అదే సెక్రటేరియట్లో ఒక చపరాసి ఉండొచ్చు, వేరు వేరే స్టేటస్లు. ఇప్పుడు వీళ్ళను మైక్ పట్టుకొని కూర్చోనంటే, ఇప్పుడు వీడు కింద ఒకటి చపరాసి మైక్ పట్టుకొని చెప్తే ఆఫీసర్ వింటాడా? రక్షణ పొంది యేసును అంగీకరించిన వారు మాకు ఉపదేశం చేయగలిగే జ్ఞానం ఈయన దగ్గర ఉంది అని కన్విన్స్ అయితే వచ్చి ఒక సంఘమై కూర్చుంటారు. కానీ లోకంలో ఉన్నోళ్ళు ఎందుకు కూర్చుంటారండి? రారు కదా. సంఘానికి, కూటాలకు రానోళ్లకు కూడా నువ్వు ప్రచురం చేయాలి. దేవుని గుణాతిశయములు, మహిమ గుణాతిశయములు ఆ చీకట్లో ఉన్న వాళ్లకు నువ్వు పరిచయం చేయాలి. అంటే ప్రవర్తన ద్వారానే సాధ్యము. నీ ప్రవర్తనలో సత్యము, నీ ప్రవర్తనలో న్యాయము, నీ ప్రవర్తనలో నిష్పక్షపాత బుద్ధి, నీ ప్రవర్తనలో యథార్థత లోకము చూడాలి. అందుకు నిన్ను రక్షించుకున్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా నేను ప్రశ్న వేసి ముగిస్తా. ఈ బాధ్యత నువ్వు నెరవేర్చగలుగుతున్నావా? నువ్వు నెరవేర్చకపోతే, నీ ప్రవర్తన ద్వారా దేవుని మహిమ గుణాతిశయములను లోకానికి నువ్వు చూపించకపోతే, దేవుడు నిన్ను గూర్చి నిరాశపడుతున్నాడు, డిసప్పాయింట్ అయిపోతున్నాడు. ఒరే, ఎందుకు రక్షించానురా నిన్ను? ఊరికనే భజన చేసి వెళ్ళిపోవడానికా? ఈ లోకానికి తెలియజెప్పాను రా నేను ఎవరినో, ఎటువంటి వాడినో. నువ్వు మాట్లాడినా నీ ప్రవర్తనలో లోకానికి నా గుణములు కనపడాలి. మరి ఏది కనిపించట్లేదుగా. నీలో ఆ మానవాతీతమైన మంచి లక్షణాలు, మానవాతీతమైన న్యాయము, నీతి, పరిశుద్ధత, ప్రేమ, క్షమాపణ, సహనము, శాంతి లోకానికి కనబడాలి. ప్రియులారా, ఓసారి తుఫాను వచ్చింది.
తుఫాను వస్తే పడవలో శిష్యులు వచ్చి యేసయ్యను లేపారు. ప్రభువా, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని. గుర్తుందా మీకు? నేను ఒక మాట అడుగుతా, అసలు ముందే నాకు నిద్ర ఎట్లా వచ్చిందండి? అరే, గాలి వాన తుఫాను, అల్లకల్లోల భరితమైనటువంటి కెరటాలు ఎగిసిపడుతున్న సముద్రము, ప్రమాదకరమైన స్థితిలో దోణి ఉన్నది. ఈ పెద్ద మనిషికి అసలు నిద్ర ఎట్లా పెట్టిందండి? తుఫాను మధ్యలో నిద్రపోయే అంతరంగ శాంతి సమాధానం యేసయ్యకున్న మహిమ గుణాతిశయము. తుఫాను మధ్యలో నిద్రపోతాడు ఆయన. మీకు తెలుసా, నేను కడబూర మాసపత్రికలో కొన్ని పవర్ఫుల్ వ్యాసాలు, ప్రసంగాలు కోర్టు హాల్లో కూర్చొని నా పేరు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తూ రాశా. కోర్టు హాల్లో రాశా. మా అడ్వకేట్ గారు సలీం పాషా గారు అని, సత్తయ్య గారని ఉండేవాళ్ళు. అసలు నువ్వేం మనిషివయ్యా బాబు? కోర్టు కేసు నడుస్తుంది, నిన్ను ఎప్పుడు పిలుస్తారో ఏమడుగుతారో తెలియదు, నువ్వు ఏదో రాసుకుంటావు ఏంటిది? ఏంటంటే మా మాసపత్రిక వ్యాస. అరే, నీ బుర్రకాయ ఎట్లా పనిచేస్తుంది? టెన్షన్ లేదా నీకు? టీ తాగుదామని పోయి బయటికి తీసుకుపోయి కేసు వివరాలన్నీ అడిగి వెళ్ళేంతసేపులో నన్ను అని రాగం తీసేది. ఏంది నన్ను అంటావు? ఈడ కేసు నడుస్తుంది. అది నాకు అంటడం లేదు. అంతరంగంలో కేసులుండని, తుఫాన్లుండని, భూకంపాలు కానీ, వడగండ్ల వాన కానీ, లోపల మాత్రం ఒక ప్రశాంతత. దేవునికి ఇష్టము లేనిది నేను ఏమీ చేయలేదనే ఒక నమ్మకం, ఆ నమ్మకంలోంచి వచ్చిన ధైర్యం. ఆయన మనిషి మామూలు మనిషి కాడండి, చెక్కు చెదరడు. మిన్ను విరిగి మీద పడుతున్నా సరే చిరునవ్వుతో ఉంటాడంటే ఏంటి, ఎలాగొస్తుంది అది? వాళ్ళకి చెప్పా నేను, ఇది యేసులో ఉన్న శాంతి. యేసయ్య చెప్పాడు, లోకమిచ్చున్నట్టుగా కాదు, నా శాంతిని మీకు నేను ఇచ్చుచున్నాను. లోకమిచ్చే శాంతి ఎటువంటిది? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మనం శాంతిగా ఉంటాం, నెమ్మదిగా. కానీ అన్ని పరిస్థితులు బెడిసి కొట్టినప్పుడు కూడా చెక్కు చెదరని శాంతి కలిగి ఉండుట యేసయ్య లక్షణము. నాకు కెమో ఇంజెక్షన్ పెట్టారు, ఎక్కుతా ఉంది కెమో. హేమరాజు నా వెంట వచ్చేటప్పుడు చెప్పాను, బేటా నాకు ఒకరు బాగుంటే ఒక అవకాశం, నాకు తెలియదు ఎలా ఉంటుందో, అవకాశం ఉంటే ఇంగ్లీష్ బుక్ రాద్దాము, నీ సిస్టమ్ తెచ్చుకో అక్కడికి అని చెప్పా. తెచ్చుకున్నాడు. కృష్ణవేణమ్మ ఇక్కడ కూర్చుంది. నాకు ఏదైనా అవసరమైతే మంచినీళ్ళు ఇట్లా పడుకొని ఉంటాం కదా. జీవన్ బాబు కూడా ఉన్నాడు. అసలు అంతమందిని అలౌ చేయరు, కానీ ఎట్లాగో అలౌ చేశారు. ఎక్కడ పోయినా మనది కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ దేవుడు ఏర్పాటు చేస్తుంటాడు. ఎవరి దగ్గరైనా ఒక్క అటెండెంటే ఉండాలి, మిగిలిన వాళ్ళని తోలేస్తారు. కానీ మనది ఎట్లయినా కొంచెం వివిఐపి ట్రీట్మెంట్. అందరి దగ్గర నుంచి ఎల్లగొట్టి మా దగ్గరికి రాలేదు. ఈ ముగ్గురు ఉన్నారు మంచిగా. నాన్న ఏదన్నా బిస్కెట్ తింటావా, అది తింటావా, ఎందుకు కళ్ళు తిరుగుతాయని పాప కృష్ణవేణమ్మ అంటావు. పర్లేదా, అవసరమైతే చెప్తాను. ఎక్కుతూనే ఉంది ఇది. ఏది కెమో ఇంజక్షను. సిస్టమ్ ఓపెన్ చేశాడు హేమరాజ్. ఇంగ్లీష్ బుక్ డిక్టేషన్ ఇస్తా ఉన్నా. అలాగ రాసి రాసి కెమోలు ఎక్కించుకుంటూ ఇంజక్షన్ నేను డిక్టేషన్ ఇచ్చి హేమరాజ్ టైప్ చేసి ఇవాళ ఇంగ్లీష్ బుక్ ప్రింట్ అయిపోయి వచ్చింది.
ప్రపంచం మీద ఎవడన్నా రాస్తాడా? కెమో ఎక్కించుకొని సరే, అది ఎక్కినంతసేపు ఏమో ఇంగ్లీష్ బుక్ డిక్టేషన్ ఇచ్చి టైప్ చేయించా. అది కాగానే ఇంకా ఆ కాటన్, అక్కడ ఇంజక్షన్ పొడిచిన గాయం అలాగే ఉంటుండగా దిగగానే ఒక చోట యానివర్సరీయో, గృహ ప్రతిష్టనో, ఇంకోటో వెళ్ళి అట్లాగే వాక్యం చెప్పి మైక్ పట్టుకొని వాక్యం చెబుతుంటే అన్న చేతికి ఏదో ఉంది ఇక్కడ, ఏంటంటే ఇప్పుడు కెమో అయ్యవచ్చు. అదే కెమో అయినోడు వెంటనే ఎట్లా వచ్చాడు? కెమో ఇంజక్షన్ పెట్టుకొని ఆ రోజు నైట్ మళ్ళీ మిడ్-నైట్ వాక్యం చెప్పాను ప్రేయర్ వార్ఫేర్లో. అరే నిన్ను ఏం చేసినా నీకు ఏం కాదా అని అంటే, ఏమో లోపల ఉన్నోనికి కాదు కదా కెమో, వాడు బాగానే ఉన్నాడు. శరీరం నిష్ప్రయోజనం బాబు, దీన్ని ఏం చేసినా కూడా లోపల ఉన్నవాడు దేవునితో సమాధానం కలిగి ఉన్నాడు గనుక లోకమంతా తుఫానుమయమైన నేను నిద్రపోగలుగుతాను ప్రశాంతంగా. ఇది యేసు ప్రభు యొక్క శాంత స్వభావము. ప్రియులారా, తుఫానులో నిద్రపోతాడు ఆయన. అది ఇస్తానన్నాడు, మరి నువ్వు తీసుకున్నావా? అది నా ప్రశ్న. ఆ శాంతిని నీవు తీసుకోగలిగితే, నీలో చూపించగలిగితే, నీ ద్వారా కొందరు సువార్త లేకుండానే రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం లేకుండానే నీకు ఇటువంటి అంతరంగ సమాధానం ఇచ్చిన దేవుడు నాకు కావాలని వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపినటువంటి తగ్గింపు, శిష్యులందరినీ కూర్చోబెట్టి ఆ మహాదేవుడు కాళ్ళు కడిగాడండి. నువ్వు అడుగుతావు ఎవరికైనా? కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలని మన దేశంలో ఒక సాంప్రదాయం. నేను చాలా పెళ్ళిళ్ళు చూసా, ఏం కడగరు, అట్లా మీద నీళ్ళు పోస్తారు అంతే. అదే చాలా తగ్గింపు అన్నమాట. ఇట్లా రుద్ది ఏం కడుగుతారు? కడగరు. కానీ యేసు ప్రభు వారట వాళ్ళ కాళ్ళు కడిగి తువ్వాలుతో తుడిచి, కాళ్ళు కడిగి తువ్వాలుతో తుడిచి శిష్యులందరి కాళ్ళు, నేను ప్రభువును ఇలా చేశాను కనుక మీరు కూడా అలా చేయాల్సిందే. గొప్ప క్రైస్తవుడు ఎవడంటే కాళ్ళ ఎగరేసి ఏమనుకున్నావు నేనంటే అనేవాడు కాదు గొప్ప క్రైస్తవుడు, వాడు ఫాల్తు క్రైస్తవుడు. ఎ గ్రేట్ క్రిస్టియన్ ఎవరంటే తన కింద ఉన్నటువంటి దాసుల కాళ్ళు కూడా కడగడానికి తగ్గించుకునేవాడు నిజమైన క్రైస్తవుడు. ఇట్లాంటి గుణాలు నీ లోపల లోకం చూడాలి. తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకంటే తన గుణాతిశయములు ప్రచురము చేయాలి. తన గుణాతిశయములు అంటే గొప్ప గొప్ప గుణములు, మహిమగల గుణములు, తన స్వభావము నీలో లోకానికి కనపడాలి. ముగింపులో ఒక మాట చెప్తా. ఒక సందర్భంలో యోహాను 14వ అధ్యాయంలో ఫిలిప్ అడిగాడు, యేసయ్యా నువ్వు మోకరించి తండ్రి తండ్రి అని పిలిచి మాట్లాడుతున్నావు, నేను తండ్రి వద్దకు వెళుతున్నానన్నావు, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి అంటున్నావు, నేనుండే చోట మీరుండేటట్లు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను అంటున్నావు, మరి ఆ తండ్రి ఎవరు నాయనా మాకు చూపించవా, ప్లీజ్ తండ్రిని మాకు చూపించు, మాకంతే చాలు అన్నాడు ఫిలిప్పు. యేసయ్య ఏమన్నాడు? ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ మధ్యలో ఉన్నను, మీరు ఎరగరా, నన్ను ఎరగవా నీవు? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రి వేరేగా ఉన్నాడు నిజమే, ఈయన కాకుండా తండ్రి పైన ఉన్నాడు నిజమే, అందుకే మాట్లాడుతున్నాడు. ఈయనేమో తండ్రితో మాట్లాడుతున్నాడు, తండ్రి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. వేరేగా ఉన్నాడు తండ్రి. అయినా నువ్వు ఆయనేం చూడనక్కర్లా,
నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. అంటే నువ్వు కష్టపడి నువ్వు పరలోకానికి పోయి తండ్రిని చూసినా ఆయన డిటో నాలాగా ఉంటాడు, నాలాగా ప్రవర్తిస్తాడు. ఆ మాట క్రైస్తవుడు చెప్పగలగాలి. యేసుక్రీస్తుని మీరెవరు చూడనక్కర్లేదు. యేసును మీరు చూడనక్కర్లేదు. నన్ను చూడండి, మీరు యేసుని చూసినట్టే. నన్ను చూడండి, ఆయన నాలాగానే క్షమిస్తాడు, నాలాగానే ఓర్చుకుంటాడు, నాలాగానే ప్రేమిస్తాడు, నాలాగానే తగ్గించుకుంటాడు, నాలాగా యథార్థంగా ఉంటాడు, మాట ఇస్తే తప్పడు. నన్ను చూస్తే చాలు, మీరు యేసుని చూడనక్కర్లే. కష్టపడి పరలోకానికి వెళ్ళి చూసినా, అరే నిజాంపేటలో చూసిన ఆయనలాగానే ఉన్నాడు, ఈయన స్పెషల్గా ఏం లేడుగా, సేమ్ ఇటువంటి వాడే మా ఊర్లో ఉన్నాడుగా అనుకోవాలి. ఎప్పటికైనా మనుషులు కష్టపడి ఒక రాకెట్ తయారు చేసుకొని పరలోకానికి వెళ్ళి యేసయ్యను చూసినా అక్కడ పోయి నిరాశపడాలి. వేరే వ్యక్తిని నేను చూడలే, నేను మా ఊళ్ళో ఉన్న క్రైస్తవుల లాగా నేను ఉన్నాడు అనుకోవాలి. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని నీలో నీవు రిఫ్లెక్ట్ చేయాలి, అద్దము వలె ప్రతిఫలింపజేయాలి. ఇందుకు నిన్ను ఆయన రక్షించాడు. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, పాపాలు ఒప్పుకునే టైం ఇది కదా. కాసేపట్లో మనం ప్రభు యొక్క శరీరం తింటాం, ప్రభు యొక్క రక్తాన్ని త్రాగుతాం. ఇప్పుడు ఏం పాపం ఒప్పుకుందని చెప్పండి. ప్రతి వారం పాపాలు ఒప్పుకోమంటారు. అంటే వారం వారం గడిచే లోపల మళ్ళీ నెక్స్ట్ సండే లోపల కనీసం కొన్ని పాపాలు చేసి రమ్మనే. ఏం ఒప్పుకుంటాం చెప్పండి. పోయిన సండే వచ్చాం, పాపాలు ఒప్పుకున్నాం, కడగబడ్డాం, మళ్ళీ వచ్చాం. ఈ లోపల కొన్ని వ్యభిచారాలు చేసున్నామా? ఏమండి, 4-5 మర్డర్లు చేసున్నామా? కనీసం బ్యాంకుకు కన్నమైన వేసున్నామా? మరి ఏం చేశామని ఒప్పుకోవాలి? మనమంతా సంస్కారవంతులము, కొంచెం న్యాయంగా నీతిగా బ్రతకాలని దైవ భయము కలిగిన వాళ్ళం. కూర్చుంటే లేస్తే వ్యభిచారాలు మర్డర్లు చేస్తూ ఉండే రకమా మనం? మరి ఏం ఒప్పుకోవాలంటున్నా? ఎందుకు మనము అయోగ్యులుగా ఫీల్ అవుతున్నాం? ఏం ఒప్పుకోవాలో అర్థం కావట్లేదు. వినండి, ఏం ఒప్పుకోవాలో అర్థం కావట్లేదు. నేనేం తప్పు చేశానండి? నాకు తెలిసి నేను జారత్వం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు, దొంగతనం చేయలేదు. మరి ఏం ఒప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అయినా నేను దేవుని ముందు అయోగ్యుడిగా అనుభూతి చెందుతున్నా. ఐఎమ్ నాట్ వర్ది. ఎందుకో చెబుతున్నా. ఎందుకంటే నువ్వేం పెద్ద పాపకార్యాలు చేయలేదు, కానీ దేవుని మహిమ గుణాతిశయములను ప్రచురం చేయలేకపోయావు. నీవున్న స్థానంలో, నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు వ్యాపారం చేసే చోట, నువ్వు నివసించే నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో నీ బ్రతుకు ద్వారా యేసును చూపించలేకపోయావు గనుక నీ మనస్సాక్షి నిన్ను గిల్టీ 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 అని వేలెత్తి చూపుతోంది. నీ డ్యూటీ నువ్వు చేయలే. నిన్ను చూసిన వాళ్ళు నీ మాట తీరు, నీ నడక, నీ ప్రవర్తన, నీ నీతి, నీ న్యాయము, నీ యథార్థత, పరిశుద్ధత, నీ సాత్వికము, తగ్గింపు, నీ త్యాగబుద్ధి, నేను ముఖ్యం కాదు ఇతరుల ప్రయోజనమే ముఖ్యం అనుకునే ఆ యేసు మనస్తత్వం నీ చుట్టూనోళ్ళు నీలో చూడలేకపోతే నీ మనస్సాక్షి అంటుంది నువ్వు ఫెయిల్ అయిపోయావు, దేవుని ఉద్దేశం నువ్వు నెరవేర్చలేకపోయావు అని చెప్తుంది. అందుకు మనము దేవుని ముందుకు వచ్చినప్పుడు గిల్టీగా ఫీల్ అవుతాం. కాబట్టి చెప్పిన విషయం అర్థమవుతే, ఇది నిజమే అని మీకు అనిపిస్తే ఈ విషయాన్ని కూడా మనం
మన తప్పుగా, మన వైఫల్యంగా, మన బలహీనతగా మనం గుర్తించి యేసయ్యా నన్ను క్షమించు అని ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం.